నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దిస్ ఇస్ తేజస్వి. పాకిస్తాన్ లేనిపోని వాటి గురించి గొప్పలు చెప్పుకోవడం, ఆ తర్వాత అబాసుపాలవడం మామూలే. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ను అమెరికా మిలిటరీ పరేడ్కు ఆహ్వానించినట్లు వచ్చిన వార్తలు కూడా ఫేక్ అని తేలిపోయింది. ఈ విషయంలో పాకిస్తాన్ లేనిపోని డబ్బా కొట్టుకుందని స్పష్టమైంది. మొదట్లో ఈ విషయంపై భారత్లో తీవ్ర చర్చ జరగ్గా ఇప్పుడు పాకిస్తాన్ అబాసుపాలైన విషయం బయటకు రావడంతో అందరూ నవ్వుకుంటున్నారు. ఇంతకీ పాకిస్తాన్ ఎలాంటి అబద్ధాలు చెప్పింది? తిరిగి అమెరికా ఎలాంటి సమాధానం ఇచ్చింది? ఒకవేళ మునీర్ అమెరికా వెళితే భారత్కు దౌత్యపరంగా ఎలాంటి అవమానంగా భావించేవారు? పాకిస్తాన్కు నిజంగా అంత సీనుందా? వాషింగ్టన్లో యుఎస్ ఆర్మీ 250వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన మిలిటరీ పరేడ్కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ను ఆహ్వానించినట్లు దక్షిణాసియా మీడియాలో వార్తలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ పుట్టినరోజు వేడుకలతో పాటు ఈ కార్యక్రమం కూడా గ్రాండ్ గా జరిగింది. అయితే మునీర్ అమెరికా వెళ్తున్నట్లు వచ్చిన వార్తలు భారత్లో తీవ్ర చర్చను రేకెత్తించాయి. ఇది భారత్కు పెద్ద అవమానంగా భావించారు. ఎందుకంటే మునీర్ ఏప్రిల్ 16న కాశ్మీర్ను పాకిస్తాన్కు ఎంతో ముఖ్యమని పేర్కొని హిందూ ముస్లిం తేడాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ఆ తర్వాత ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మందిని చంపిన ఉగ్ర దాడి జరిగింది. దీనికి మునీర్ వ్యాఖ్యలతో సంబంధం ఉందని భారత్ ఆరోపించింది. అమెరికా మునీర్ను ఆహ్వానించిందనే వార్తలు భారత్లో దౌత్యపరమైన సవాలుగా భావించారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వార్తలు ఎంతో కలకలం రేపాయి. అయితే మునీర్ అమెరికా పర్యటన కేవలం పాకిస్తాన్ మీడియా బూటకపు ప్రచారమని తేలిపోయింది. దీనిపై వైట్ హౌస్ క్లారిటీ ఇవ్వడంతో పాకిస్తాన్ డ్రామా అంతా బయటపడిపోయింది. పాకిస్తాన్ మీడియా మునీర్ ఆహ్వాన వార్తలను దౌత్యపరమైన విజయంగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది. దీని వెనుక కారణాలు చాలా ఉన్నాయి. మొదటగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ చేపట్టిన సైనిక చర్యలు పాకిస్తాన్ సైనిక స్థావరాలను దెబ్బతీశాయి. దీంతో పాకిస్తాన్ దౌత్యపరమైన ఒత్తిడిని ఎదుర్కొంది. ఈ సమయంలో అమెరికా ఆహ్వానం అనే ప్రచారం ద్వారా పాకిస్తాన్ తన అంతర్జాతీయ స్థితిని బలోపేతం చేసుకోవాలని చూసింది. రెండవది, చైనాతో దగ్గరి సంబంధాలు కారణంగా అమెరికాతో సంబంధాలు ఒడిదుడుకులతో ఉన్న పాకిస్తాన్ ఈ ఆహ్వాన వార్తల ద్వారా తమకు అమెరికా మద్దతు ఉన్నట్లు చిత్రీకరించాలనుకుంది. మూడవది, దేశీయంగా ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ నిరసనలు, ఆర్థిక సంక్షోభం మధ్య మునీర్ ఇమేజ్ ను పెంచేందుకు ఈ ప్రచారం ఉపయోగపడుతుందని భావించారు. అయితే వైట్ హౌస్ ఖండనతో ఈ ప్రచారం బూమరాంగ్ గా మారి పాకిస్తాన్ దౌత్యపరమైన విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసింది. మునీర్ ఆహ్వాన వార్తలు భారత్లో రాజకీయ వ్యూహాత్మక చర్చలకు దారితీశాయి. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ దీనిని భారత్కు దౌత్యపరమైన పరాజయంగా పేర్కొన్నారు. పహల్గా ఉగ్ర దాడికి ముందు మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఉటంకిస్తూ అమెరికా ఉద్దేశాలను ప్రశ్నించారు. ర్యాండ్ కార్పొరేషన్ విశ్లేషకుడు డెరెక్ గ్రాస్మన్ ఈ ఆహ్వానాన్ని భారత్కు దౌత్యపరమైన అవమానంగా, మునీర్ను భారత వ్యతిరేక ఉగ్రవాదిగా వర్ణించారు. బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తోందని విమర్శించారు. ఈ వార్తలు భారత్ అమెరికా సంబంధాలపై అపనమ్మకాన్ని రేకెత్తించాయి. ముఖ్యంగా ట్రంప్ పరిపాలన, కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేయాలనే ప్రతిపాదనను భారత్ తిరస్కరించిన నేపథ్యంలో వైట్ హౌస్ ఖండన తర్వాత ఈ వివాదం భారత దౌత్యపరమైన హోదాను ప్రశ్నించే ప్రయత్నాలను తిప్పికొట్టింది. అయితే అమెరికా గోడ మీద పిల్లి దౌత్య విధానంపై చర్చ కొనసాగుతోంది. అమెరికా పాకిస్తాన్ అలాగే భారత్ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని అంటున్నారు. ఇటు భారత్కు మద్దతు తెలుపుతున్నట్లు చెబుతూనే అటు పాకిస్తాన్కు అనుకూలంగా ట్రంప్ వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. పాకిస్తాన్ ఈ ఆహ్వాన వార్తలను ప్రచారం చేయడం ద్వారా అంతర్జాతీయ విమర్శలకు గురైంది. మొదట వైట్ హౌస్ స్పష్టంగా ఖండించడం ద్వారా పాకిస్తాన్ మీడియా వార్తలు తప్పుడని రుజువైంది. దీంతో పాకిస్తాన్ దౌత్యపరమైన విశ్వసనీయతను కోల్పోయింది. ఈ ప్రచారం భారత్పై ఒత్తిడి తీసుకురావడానికి ఉద్దేశించినప్పటికీ అది బూమరాంగ్ గా మారి పాకిస్తాన్ను అవమానపరిచింది. పాకిస్తాన్ దేశీయ సమస్యలు, ఆర్థిక సంక్షోభం, పీటీఐ నిరసనలు, దౌత్యపరమైన వైఫల్యాలు ఈ ప్రచారం ద్వారా మరింత బహిర్గతమయ్యాయి. ఈ ఊహాగానాలు పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరితనాన్ని, దాని ప్రచార యంత్రాంగం అసమర్థతను హైలైట్ చేశాయి. అమెరికా ప్రకటన భారత్లో ఉపశమనాన్ని తెచ్చినప్పటికీ ఆ దేశ సమతుల్య దౌత్య విధానంపై చర్చలు కొనసాగాయి. యుఎస్ సెంట్రల్ కమాండ్ చీఫ్ జనరల్ మైఖేల్ కురిల్లా పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక భాగస్వామిగా
ప్రశంసించడం, భారత్తో సంబంధాలను బలోపేతం చేస్తూనే పాకిస్తాన్తో సంబంధాలను కొనసాగించాలనే అమెరికా విధానాన్ని సూచిస్తుంది. వైట్ హౌస్ ప్రకటన పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని బహిర్గతం చేసినప్పటికీ భారత్, పాక్ మధ్య అమెరికా సమతుల్య విధానం దౌత్యపరమైన సవాళ్లకు సూచన అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మునీర్ ఆహ్వాన వివాదం పాకిస్తాన్ దౌత్యపరమైన విశ్వసనీయతను మరింత దెబ్బతీసింది. ఈ తప్పుడు ప్రచారం ద్వారా పాకిస్తాన్ భారత్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలమై దాని అంతర్జాతీయ ఒంటరితనాన్ని బహిర్గతం చేసింది. పాకిస్తాన్తో పాటు ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ వాషింగ్టన్లో నిరసనలు చేపట్టారు. ఈ వివాదం పాకిస్తాన్ తప్పుడు ప్రచార యంత్రాంగాన్ని, దాని దౌత్యపరమైన వైఫల్యాలను బహిర్గతం చేసింది. భారత్ ఈ సంఘటనను ఉపయోగించి పాకిస్తాన్ ఉగ్రవాద మద్దతును అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తే అవకాశం పొందింది. ఈ వివాదం దీర్ఘకాలంలో పాకిస్తాన్ దౌత్యపరమైన విశ్వసనీయతను మరింత దెబ్బతీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.